యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, అమిత్తయి కుమారుడైన యోనా. యోనా తండ్రి పేరు ఏమిటి? అమిత్తయి. యోనా పేరుకు అర్థం ఏమిటి? పావురము. పావురము దేనికి సంకేతము? శాంతి సమాధానానికి సంకేతము. అమిత్తయి అనే పేరుకు అర్థం తెలుసా? దేవుడే సత్యము. ఏమిటట? సత్యము. యోనా పేరుకు అర్థము సమాధానము. ఇప్పుడు సత్యము అనే అమిత్తయి ఎవరిని కన్నాడు? యోనా అనే సమాధానాన్ని కన్నాడు. అంటే అర్థం తెలుసా మీకు? సత్యము లేకుండా సమాధానము సాధ్యము కాదు. సత్యము ఎవరో చెప్పండి. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఎవరు సత్యము? ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా అర్థం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా నీకు శాంతి సమాధానము దొరకడం సాధ్యము కాదు. పేర్లలో ఉన్నటువంటి అర్థము అద్భుతం. తండ్రులు తల్లులు మీ బిడ్డలకు పేర్లు పెడుతున్నప్పుడు అద్భుతమైన పేర్లు పెట్టండి, అర్థవంతమైన పేర్లు పెట్టండి. అర్థం పర్థం లేని పేర్లు దయచేసి పెట్టకండి. ఆనాడు ఈ ఆత్మీయులు తమ బిడ్డలకు అద్భుతమైన, అర్థవంతమైన, ఆదర్శప్రాయమైన పేర్లు పెట్టారు. అమిత్తయి అనే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవాయే సత్యం. అమిత్తయికి ఆ పేరు పెట్టారంటే వాళ్ళ అమ్మ నాన్న ఆత్మీయులు కాబట్టే యెహోవాయే సత్యం అనే పేరు పెట్టారు. అమిత్తయి ఆత్మీయుడు కాబట్టి తన కుమారునికి శాంతి సమాధానం అనే అర్థం ఇచ్చేటటువంటి యోనా అనే పేరు పెట్టారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే సత్యం లేకుండా సమాధానం లేదు. అమిత్తయి లేకుండా యోనా లేడు. తండ్రి లేకుండా కుమారుడు లేడు. యోనా జన్మించాడంటే అమిత్తయి ఉన్నాడు. అనగా యోనా సమాధానం అయితే అమిత్తయి సత్యం. సత్యము లేకుండా సమాధానం ఎవ్వరికీ దొరకదు. సహోదరి, ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా అల్లాడిపోతున్నావా? సహోదరుడు, ఈరోజు నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా తల్లడిల్లిపోతున్నావా? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? నువ్వు పనిచేసే చోట శాంతి సమాధానం లేదా? అయితే నీకు సత్యం కావాలి. ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువే సెలవిచ్చాడు, నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. లోకం ఇచ్చే తాత్కాలికమైన శాంతి కాదు, నేను మీకు శాశ్వతమైనటువంటి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. మీకు విషయం తెలుసా? మనకి ఏదైనా కావాల్సి వస్తే మనం బ్రతకడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాకపోతే కొనుక్కుంటున్నాం. కట్టుకోవడానికి బట్టలు కావాలి. ఉన్నాయా లేదా? బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. నడిచేటప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా చెప్పులు కానీ బూట్లు కానీ కావాలి. ఉన్నాయా లేవా? కొనుక్కుంటున్నాం మనం. తినడానికి తిండి కావాలి, కొనుక్కుంటున్నాం. కానీ ఆర్థిక బలం కంటే, ఆస్తిపాస్తుల కంటే, మనం వేసుకునేటటువంటి బట్టల కంటే, కలిగి ఉన్న ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, బంగారం కంటే, గృహాల కంటే ప్రతి ఒక్కరూ ఈరోజు కావాలని ఆశిస్తుంది, ఆరాటపడుతుంది. దేనికోసమో తెలుసా అండి? అన్నీ ఉన్నాయండి, కానీ నా ఇంట్లో సమాధానం లేదు. అన్నీ ఉన్నాయండి, మా ఇంట్లో ప్రశాంతత లేదు. వినండి సహోదరి సహోదరులు, మనిషి ఈరోజు దేనికోసం ప్రాకులాడుతున్నాడో తెలుసా? శాంతి కోసం, సమాధానం కోసం, ప్రశాంతమైన జీవితం కోసం. ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతత? ఎక్కడ దొరుకుతుంది సమాధానం? మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి గంట సేపు నాకు సమాధానం ఇవ్వండి, నేను కొనుక్కోగలరా? ట్రై చేయండి.
గంట సేపు నాకు శాంతి కావాలి, సంతోషం కావాలి అని చెప్పి మీరు ఎక్కడైనా కొనుక్కోగలరా? ఛాన్సే లేదు. మనిషికి కావలసిన అతి విలువైన శాంతి, సమాధానం, సంతోషం భూమి మీద ఏ ఒక్కరు అమ్మలేరు. ఎందుకంటే అది మనిషి సొత్తు కాదు, మరి దేవుడు మాత్రమే ప్రసాదించగలిగిన మహా గొప్ప ఆశీర్వాదం. శాంతి, సమాధానం, సంతోషం అవి ఈ లోకంలో ఎక్కడా మీకు దొరకవు. కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త. సమాధానాన్ని సృష్టించువాడు దేవుడు, శాంతిని ప్రసాదించువాడు దేవుడు, సంతోషాన్ని అనుగ్రహించువాడు కూడా దేవుడే. అనగా నీకు శాంతి, సమాధానం, సంతోషం కావాలంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడ సమాధానం కోసం, సంతోషం కోసం వెతికినా, ప్రయత్నం చేసినా దొరికే ప్రసక్తి లేదు. కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కేవలం దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహించు శాంతి, సమాధానం, సంతోషం ప్రసాదించమని నువ్వు ప్రాధేయపడినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈరోజు ఈ వాస్తవాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. క్రీస్తుని హృదయంలో లేకుండా నీకు శాంతి, సమాధానం, సంతోషం అసాధ్యం. దేవుడు నీ ఇంటిలో లేకుండా నీ ఇంట్లో ప్రశాంతత అసాధ్యం. కాబట్టి ఈరోజు నీకున్న అత్యవసరం ఏమిటంటే ఆహారం కాదు, ఆరోగ్యం కాదు, ఆస్తిపాస్తులు కాదు, అందచందాలు కాదు, మరేమిటి? ఈరోజు నీకున్న అత్యవసరమైనటువంటి అవసరం శాంతి, సమాధానం, సంతోషం. అది ప్రభువు మాత్రమే అనుగ్రహించగలడు. కనుక ఈరోజు ఆ ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. కనుక ఎవరు అడిగితే వారికి శాంతిని, సమాధానాన్ని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక వెళుతూ వెళుతూ ఈరోజు దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. వెళుతూ వెళుతూ పట్టుకెళ్ళు. ఒకవేళ నేను ఈ కీర్తనల పుస్తకం ఫ్రీగా ఇస్తున్నాను అని చెప్పండి, పట్టుకెళ్ళరా? చెప్పండి. అరగంట ఆలస్యమైనా సరే, ఒక గంట ఆలస్యమైనా సరే, ఫ్రీగా ఇస్తున్నారట కీర్తనల పుస్తకం అని చెప్పి మీరు ఏం చేస్తారు? లైన్లో ఉండి మీరు ఈ పుస్తకాన్ని ఫ్రీగా పట్టుకెళ్తారు. కొంతమంది 4 పట్టుకెళ్తారు. రైట్? కీర్తనల పుస్తకం అంటే బహుశ్రేష్టమైంది. ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేంది. ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగింది శాంతి, సమాధానం, సంతోషం. నువ్వు లైన్లో నిలబడాల్సిన అవసరంలా, నీ ప్రక్కనే నా ప్రభు వచ్చి నిలబడ్డాడు. నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి. అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా, సమాధానం లేకుండా వచ్చావు, అయ్యా సంతోషం లేకుండా వచ్చావు. అది ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడిగితే ప్రసాదిస్తాడు.